మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు. ఇది ఎలక్షన్ల టైం. ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి. నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు, ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఎంతమంది దగ్గరికి పోగలిగితే అంతమంది దగ్గరికి, ప్రతి గడప తట్టాలి, ప్రతి తలుపు తట్టాలి, ఎంతమందిని వీలైతే అంతమందిని కలవాలి, ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి, ఎంతమంది ప్రజలకు మనం చెప్పగలిగితే అంతమంది ప్రజలకు మనము చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టీడీపీ, ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయి, బీజేపీకి బానిసలుగా మారాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్నది బీజేపీ. ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే అటు అధికార పక్షమైన ప్రతిపక్షమైన బీజేపీకి బానిసలుగా మారారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి పూర్తి వ్యతిరేకి. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ కోసం ఎప్పుడు బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి, ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు. కానీ ఆయన కొడుకై ఉండి కూడా ఈరోజు జగనన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు. మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇటు జగనన్న గారైనా అటు తెలుగుదేశం టీడీపీ చంద్రబాబు గారైనా. అందుకే చెప్తున్నాం మళ్ళొక్కసారి, బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో. మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశంలో బీజేపీ వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది. అందుకే చెప్తున్నాం, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. ఇక ఆ సంబడానికి బీజేపీకే ఓటేయచ్చు కదా, బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా. వీళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు? వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు? ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం, తెర వెనక మీరు బానిసలైపోవడం, ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇవ్వడం, ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం. చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ చేతన మాత్రమే అవుతాయి. రీజనల్ పార్టీస్ లో ఉన్న అధికారులు, రీజనల్ పార్టీస్ లో ఉన్న అధిపతులు మొత్తం నియంతల్లాగే తయారైతారన్నది వాస్తవం. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం అందరం కలిసి అందరం కట్టుకొని పని చేద్దాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే మనకు ప్రత్యేక హోదా మీద పెడతానని అన్నాడు. చెప్దాం, ప్రజల దగ్గరికి తీసుకువెళ్తాం. ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. వెలుగొండ పూర్తవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. విశాఖపట్నం స్టీల్స్ మనకు మిగలాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మన యువతకు ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రైతులకు రుణమాఫీ కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నిరుపేద జీవితం మళ్ళీ నిలబడాలన్నా, తలెత్తుకొని బ్రతకాలన్నా, బీజేపీకి బానిసలుగా మారకుండా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరొక్కసారి మీ అందరినీ ఈ 70 రోజులు కష్టపడి పనిచేయండి. ఈ 70 రోజుల్లో ఎంత చేయగలిగితే అంత బూత్ లెవెల్లో కూడా మనం స్ట్రెంగ్త్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. శ్రమ వంచన లేకుండా అందరం పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. నేను రెడీ, మీరు రెడీయా? జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్.
జోహార్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి.